Hey, hello everyone, welcome back to Zoo with Grace Life Science. సో మనం ఈరోజు ఈ వీడియోలో సెట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ, దాని తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయ్యాక ఆపర్చునిటీస్ ఏముంటాయి అండ్ ఈ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ, దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నెగటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అనేది అండ్ సెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఇవన్నీ కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో డూ వాచ్ టిల్ ఎండ్. సో మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో సో అందరూ ఆ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఇక్కడ. అండ్ 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్కి అయితే 50% పర్సంటేజ్ ఉన్నా సరిపోతుంది పీజీలో. అండ్ ఓన్లీ పీజీ పాస్అవుట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అంటే కాదు, పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫైనల్ సెమ్స్ రాస్తున్న స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబులే. అండ్ పీజీలో ఖచ్చితంగా సేమ్ సబ్జెక్ట్ అయి ఉండాలి. పీజీలో మీరు ఇన్ కేస్ జువాలజీ చేస్తే జువాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఏదైతే మీరు చేస్తారో అది ఆల్ టుగెదర్ ఇట్ విల్ కమ్ అండర్ లైఫ్ సైన్సెస్, కాబట్టి మీరు లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అన్నట్టు. సో బేస్డ్ ఆన్ యువర్ పీజీ, యు ఆర్ ఫ్రమ్ ద సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వాట్ ఎవర్, commerce, arts, based on that you are eligible to write the life sciences or chemical sciences, physical sciences, and based on that you are eligible to write the set exam. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్, అలాంగ్ విత్ ద మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో పర్సూయింగో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్కి. So what are the opportunities after clearing the SET exam? So first is you can work as an assistant professor in the government as well private universities, both the government and the private universities. And you are eligible for the government DL exams, government DL degree lecturer exam. And then if not government degree lecturer exam, you are also eligible as a guest faculty in the government degree colleges. So government degree colleges lo regular faculty lane case lo what they'll do is they'll recruit the guest faculty. సో ఆ గెస్ట్ ఫ్యాకల్టీకి మీరు ఎలిజిబుల్ ఉండాలి, మీరు జాబ్ జాయిన్ చేయాలి ఎక్కడ అని అంటే కంపల్సరీ మీకు పీజీతో పాటు సెట్ ఉండాలి. పీజీ అండ్ సెట్ రెండు కాంబినేషన్లో ఉంటేనే మీరు ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చు అండ్ మీరు ఆ కాలేజెస్లో వర్క్ చేయొచ్చు. సో గెస్ట్ ఫ్యాకల్టీ ఆల్సో నీడ్ సెట్ క్వాలిఫికేషన్. అండ్ దాన్ని మీరు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల కాలేజెస్ చాలా ఉన్నాయి తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణ. సో ఈ తెలంగాణలో మళ్ళీ ఈ కాలేజెస్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్లో, గురుకుల కాలేజెస్లో వర్క్ చేయాలి అనుకుంటే మీకు దీంట్లో కూడా సెట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ. సో ప్రీవియస్లీ ఓన్లీ పీజీ ఉంటే వర్కౌట్ అవుతుండే, కానీ ఇప్పుడు కంపల్సరీ ద మేడ్ సెట్ క్వాలిఫికేషన్. సో పీజీ విత్ సెట్ ఉంటే మాత్రమే మీరు ఎలిజిబుల్ టు వర్క్ యాజ్ ఎ డిగ్రీ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల కాలేజెస్. ఓకే. అండ్ దెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిఎల్, గెస్ట్ ఫ్యాకల్టీ కాకుండా you can also join into PhD admission, అంటే you can also take a PhD admission. సో యూనివర్సిటీస్ విత్ కండక్ట్ అన్ ఎగ్జామ్, ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్, ఆ ఎంట్రన్స్ టెస్ట్లో ఏమవుతుందంటే క్యాండిడేట్స్ ఎవరికైతే సెట్ ఎగ్జామ్ ఉంటుందో, సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పిహెచ్డి ఎంట్రన్స్ మార్క్స్తో పాటు ఈ సెట్ మార్క్స్ కొన్ని యాడ్ అవుతాయి అన్నట్టు. ఒక 5 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ ఉంటాయి దీనికి. సో అలాంగ్ విత్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ సెట్ మార్క్స్ కూడా మీకు ప్లస్ అవుతాయి అక్కడ. సో యూ క్యాన్ హ్యావ్ అన్ కెరియర్ ఆపర్చునిటీ ఆఫ్ పిహెచ్డి, టేకింగ్ అన్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ఆఫ్టర్ క్లియరింగ్ ద సెట్ ఎగ్జామ్. దాని తర్వాత యూ కెన్ ఆల్సో వర్క్ యాజ్ అన్ సెట్ ఎడ్యుకేటర్. సో మెనీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్లో మీరు ఒక సెట్ ఎడ్యుకేటర్ లాగా, అంటే like you can teach set related things in the online platform or offline platforms. So these are the different opportunities after clearing the set exam. So what about the JL ante JL ki no need of any set exam. JL ki PG with BEd కంపల్సరీ. కొన్ని కాలేజెస్లో బీఈడి అడుగుతారు, కొన్ని కాలేజెస్లో విత్ పీజీ తీసుకుంటారు. సో జేఎల్కి కంపల్సరీ ఈస్ పీజీ విత్ బీఈడి ఇన్ మ్యాక్సిమం కేసెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పీజీ అండ్ బీఈడి. కొన్ని కేసెస్ ఉంటే అక్కడ పీజీ మాత్రమే. ఓకే. సో కండక్టింగ్ బాడీ. సో ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు, సెట్ ఎగ్జామ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు? ఇట్ ఈస్ ఆల్వేస్ కండక్టెడ్ బై ద ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ప్రీవియస్లీ 3 to 4 yearsకి ఒకసారి కండక్ట్ చేసేవాళ్ళు. బట్ నౌ ది డిసైడెడ్ టు కండక్ట్ ఎవ్రీ ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా కండక్ట్ చేద్దామని ది డిసైడెడ్ నౌ.
And recently one notification has released, but application dates are not yet released, and still they are working on it. Okay. So paper pattern ఎలా ఉంటుంది? Paper pattern is divided into two, paper 1 and paper 2. In the paper 1, teaching and research aptitude. Total questions is 50 questions here. You can see 50 questions in the paper 1, and each question carries 2 marks, that is 100 marks. And this entire syllabus is teaching and research aptitude related. And paper 2 is relevant to your subject, like science, life sciences, uh, based on that, whatever the background is there, based on that, the paper 2 syllabus will be there. And questions are asked, 100 questions are asked here, and each question carry 2 marks as like paper 1 syllabus and paper 1 questions, and total are 200 marks. So here altogether 300 marks will be there. 150 questions will be there. 50 here, paper 1, and 100 from the paper 2. So altogether 300 marks will be there. So this is the paper pattern. So in the next upcoming video, I will be sharing you whatever the books, important books to follow, and whatever the important topics to be revised regularly, so that you can gain a maximum marks in the exam. Okay. And next question is, వాట్ ఇఫ్ ఒక్కసారి సెట్ క్వాలిఫై అవుతే సరిపోతుందా అంటే ఆబ్వియస్గా సరిపోతుంది. ఒక్కసారి సెట్ క్వాలిఫికేషన్ వచ్చి సర్టిఫికేట్స్ మీ హ్యాండ్ ఓవర్ అయిపోతే లైఫ్ టైం ఎలిజిబిలిటీ ఉంటుంది దానికి, అంటే వ్యాలిడిటీస్ త్రూ అవుట్ ద లైఫ్. అండ్ త్రూ అవుట్ ద లైఫ్ ఎప్పుడు మీకు డిఎల్ నోటిఫికేషన్ పడ్డా మీరు రాసుకోవచ్చు. త్రూ అవుట్ ద లైఫ్ మీరు ఎప్పుడైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ జాయిన్ అవ్వచ్చు, అండ్ బేస్డ్ ఆన్ ద రిక్రూట్మెంట్ అండ్ ద వేకెన్సీస్. సో validities throughout the life. So this is about the set exam. Thank you for watching this video. If you have any comments, please ask comments in the comment section. And